వెల్కమ్. ఈరోజు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్కి ఫిబ్రవరి మంత్కి సంబంధించి పార్ట్ 3 డిస్కస్ చేయబోతున్నాము. సమ్ 10 ఆర్టికల్స్ ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి త్రిపుర గ్రామీణ బ్యాంక్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ కో-బ్రాండెడ్ రూపే క్రెడిట్ కార్డ్ విత్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో ఫస్ట్ అంటున్నారు కాబట్టి సూపర్లేటివ్ టాపిక్, సో మనకి ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది. సో ఏంటి న్యూస్ అంటే త్రిపుర గ్రామీణ బ్యాంక్ అనేది ఫస్ట్ టైం రూపే క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేసింది అలాంగ్ విత్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో అది న్యూస్. త్రిపుర గ్రామీణ బ్యాంక్ అండ్ పంజాబ్ నేషనల్ ఇన్ కొలాబరేషన్ విత్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేసింది. ఆల్ రైట్. సో త్రిపుర గ్రామీణ బ్యాంక్ అంటున్నాం. సో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉండాలి, లాంచ్ ఎక్కడ జరగాలి? త్రిపురలోనే. త్రిపుర క్యాపిటల్ వచ్చేసి అగర్తల. సో అగర్తలలో లాంచ్ అయింది. ఎందుకు, ఏంటి సందర్భం అంటే 50 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. సో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా రూపే క్రెడిట్ కార్డ్ని త్రిపుర గ్రామీణ బ్యాంక్ లాంచ్ చేసింది, కో-బ్రాండెడ్ విత్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఆల్ రైట్. కీ అచీవ్మెంట్ ఎందుకు అంటే దిస్ ఈజ్ జస్ట్ అ సెకండ్. This becomes the first regional rural bank in India to introduce such a credit card. So ఇండియాలోనే ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ కాబట్టి దిస్ బికమ్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్ నౌ. ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు మనకి ఎగ్జామ్లో అంటే, ఇండియాలో ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఏది, క్రెడిట్ కార్డ్ లాంచ్ చేసిన రీజనల్ రూరల్ బ్యాంక్ అంటే త్రిపుర గ్రామీణ బ్యాంక్. ఇంకెలా అడగొచ్చు దీన్ని, ఈ క్వశ్చన్ని ఎలా ఫ్రేమ్ చేయొచ్చు అంటే, క్యాన్ ది రీజనల్ రూరల్ బ్యాంక్స్ లాంచ్ రూపే క్రెడిట్ కార్డ్స్ అని అడుగుతారు. సో మనకి ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ తెలుసు త్రిపుర గ్రామీణ బ్యాంక్ కాబట్టి ఎస్ దే కెన్ లాంచ్ క్రెడిట్ కార్డ్స్. నౌ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇట్ ఎక్స్పాండ్స్ క్రెడిట్ యాక్సెస్ని అనేది ఎక్స్పాండ్ చేస్తుంది రూరల్ ఏరియాస్లో. సో రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే రూరల్ ఏరియాస్లోనే ఉంటాయి కదా. సో రూరల్ ఏరియాస్లో కూడా క్రెడిట్ అనేది ఈజీగా యాక్సెసిబుల్ అవ్వడానికి తీసుకొచ్చిన వన్ ఆఫ్ ది మేజర్ మూవ్స్లో భాగంగా దీన్ని మనము కన్సిడర్ చేయొచ్చు. రైట్. ప్రమోట్స్ డిజిటల్ పేమెంట్స్ని కూడా ప్రమోట్ చేస్తుంది. అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అనేది మనం గత 3 daysగా ఎవ్రీ డే అట్లీస్ట్ 5 to 6 ఆర్టికల్స్లో చూస్తున్నాము. సో యూ హ్యావ్ టు హ్యావ్ ఎ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్. అండ్ ఎంసీక్యూస్లో ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడానికి యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఎనీథింగ్ దట్ ప్రమోట్స్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్, ఇప్పుడు మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఫైనాన్షియల్ ఇంక్లూషన్ని ప్రమోట్ చేస్తుంది అన్నట్టుగా పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఇట్. ఇట్ విల్ డెఫినెట్లీ బీ ది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇది న్యూస్లో ఎందుకుంది, సో ఎందుకు అంటే ఫస్ట్ ఎవర్ రూపే క్రెడిట్ కార్డ్ బై అన్ ఆర్ఆర్బీ రీజనల్ రూరల్ బ్యాంక్. సో దిస్ బికమ్స్ ఇంపార్టెంట్. సో ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి, బికాస్ ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ అని ఎంఫసైజ్ చేసి చెప్తున్నారు. సూపర్లేటివ్ టాపిక్, ఇంపార్టెంట్. అబౌట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి గవర్నమెంట్ ఓన్డ్ బ్యాంక్స్. ఎందుకు క్రియేట్ చేస్తారు గవర్నమెంట్ ఓన్డ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే టు సర్వ్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్. సో రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఈజీలీ యాక్సెసిబుల్ క్రెడిట్ ఉండాలి కాబట్టి రీజనల్ రూరల్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేశాము. నౌ దేని ద్వారా ఎస్టాబ్లిష్ చేశాము, ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అని చెప్పొచ్చు. రీజనల్ రూరల్ బ్యాంక్స్ యాక్ట్ ఆఫ్ 1976. దేని ద్వారా అంటే నరసింహం వర్కింగ్ కమిటీ రికమెండేషన్స్ పరిగణలోకి తీసుకొని ఈ యాక్ట్ తీసుకురాబడింది. త్రూ దిస్ యాక్ట్ ఆర్ఆర్బీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. ఆల్ రైట్. నెక్స్ట్ గవర్నమెంట్ స్ట్రక్చర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 50% ఓనర్షిప్, స్టేట్ గవర్నమెంట్ 15%, స్పాన్సర్డ్ బ్యాంక్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్ వచ్చేసి 35% ఓనర్షిప్ ఉంటుంది. ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ. బ్యాంకింగ్ అనగానే రెగ్యులేటర్ వచ్చేసి ఆర్బీఐ అని మనకి క్లిక్ అవ్వాలి. నెక్స్ట్ సూపర్విజన్ అండ్ డెవలప్మెంట్. రీజనల్ రూరల్ బ్యాంక్ అంటున్నాము. సో ఇది స్పెసిఫికలీ ఫర్ రూరల్ ఏరియాస్ కాబట్టి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన వాటిని సూపర్వైజ్ చేయడానికి, వాటిని మానిటర్ చేయడానికి తీసుకొచ్చిన బాడీయే నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో NABARD. So some of you must be preparing for NABARD exams as well. So this becomes important. Anything related to regional rural banks will become important for your exam. Next, main functions ఏంటి అంటే it provide banking and credit facilities to farmers, MSMEs and rural households. ఇది రీజనల్ రూరల్ బ్యాంక్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ని కేటర్ చేస్తుంది. రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఉండే పీపుల్కి వాళ్ళ నీడ్స్కి
ఎస్టాబ్లిష్ చేయబడిన బ్యాంక్ కాబట్టి సో ఎవరుంటారు జనరల్గా రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఫార్మర్స్ ఉంటారు. అండ్ ఎంటర్ప్రైజెస్ ఎలాంటి ఎంటర్ప్రైజెస్ ఉంటాయి, బిగ్ ఎంటర్ప్రైజెస్ ఉండవు, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉంటాయి అండ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఉంటారు. సో వీళ్ళకి మంచి ఫెసిలిటీస్, బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఎస్టాబ్లిష్ చేయబడింది రీజనల్ రూరల్ బ్యాంక్. ఎంఎస్ఎంఈస్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, మైక్రో స్మాల్ అండ్ మీడియం. వీళ్ళని ఎలా కేటగరైజ్ చేస్తాం మనం, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలి, వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి. సో ఇక్కడ లిమిట్స్ ఇస్తాము, డెఫినేషన్ అనమాట. మైక్రోకి డెఫినేషన్, స్మాల్కి డెఫినేషన్, మీడియంకి డెఫినేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టర్న్ ఓవర్లో ఉంటుంది. యూ హ్యావ్ టు రివైజ్ దట్. యెస్టర్డే మనము చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాము ది డెఫినేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. ఓల్డ్ డెఫినేషన్ ఏంటి, న్యూ డెఫినేషన్ ఏంటి, రీసెంట్గా బడ్జెట్లో చేంజ్ చేయబడిన ప్రొవిజన్స్ ఏంటి, అవన్నీ డిస్కస్ చేసాము. ప్లీజ్ గో త్రూ దట్ వన్స్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ లాంచెస్ రూఫ్ టాప్ సోలార్ ఫైనాన్స్ ఫర్ ఎంఎస్ఎంఈస్. సో ఇది బేసిక్గా వన్ లైనర్ న్యూస్గా చూడొచ్చు. రూఫ్ టాప్ సోలార్ ఫైనాన్స్ ఎవరు లాంచ్ చేశారు, యాక్సిస్ బ్యాంక్ లాంచ్ చేశారు. ఎవరి కోసం లాంచ్ చేశారు, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం లాంచ్ చేశారు. ఎందుకు అంటే ఇట్ హెల్ప్స్ దెమ్ ఇన్స్టాల్ సోలార్ ఎనర్జీ సిస్టమ్స్ ఆన్ రూఫ్ టాప్స్. సో ఇది బేసిక్గా కాన్సెప్ట్ తక్కువ ఉంది, జస్ట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో యూ జస్ట్ హ్యావ్ టు గో త్రూ దాట్ వన్స్. లోన్ ఫీచర్స్ ఏంటి, లోన్ అమౌంట్ 10 lakhs నుంచి 2 crore మధ్యలో ఉండాలి, కొలాటరల్ రిక్వైర్మెంట్ లేదు, అండ్ టెన్యూర్ వచ్చేసి 4 to 7 years, ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ అలైన్డ్ విత్ బిజినెస్ క్యాష్ ఫ్లోస్. అంటే ఇప్పుడు ఈ ఇయర్ మనకి బిజినెస్ క్యాష్ ఫ్లోస్, మనకి ప్రాఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే దెన్ యూ హ్యావ్ టు పే లిటిల్ మోర్. ఇప్పుడు మనకి ఈ ఇయర్ లాసెస్ వచ్చాయి అంటే ఈ ఇయర్ కొంచెం తక్కువగా పే చేసినా ఏం కాదు అనమాట. సో దాన్ని ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ అలైన్డ్ విత్ బిజినెస్ క్యాష్ ఫ్లోస్ అంటాము. నెక్స్ట్ అవైలబిలిటీ ఎవరికి అంటే ఆఫర్డ్ త్రూ యాక్సిస్ బ్యాంక్ బ్రాంచెస్ అక్రాస్ ఇండియా మొత్తం యాక్సిస్ బ్యాంక్ బ్రాంచెస్ నుండి ఆఫర్ చేస్తారు ఈ రూఫ్ టాప్ సోలార్ ఫైనాన్స్ని. ఆబ్జెక్టివ్ ఏంటి, ప్రమోట్ క్లీన్ ఎనర్జీ అడాప్షన్, రెడ్యూస్ ఎనర్జీ కాస్ట్ ఫర్ ఎంఎస్ఎంఈస్కి ఈజీగా యాక్సెస్ ఇచ్చి వాళ్ళకి కాస్ట్ రిడక్షన్ చేస్తాము, అండ్ సపోర్ట్ సస్టైనబిలిటీ గోల్స్. సో మనకి సస్టైనబిలిటీ గోల్స్ని సపోర్ట్ చేస్తారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం ఒకసారి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం 17 ఉంటాయి, అవేంటి అని ఒక్కసారి రివైజ్ చేసుకోవాలి. ఆల్ ద 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. డైరెక్ట్గా అయినా క్వశ్చన్ రావచ్చు, ఇండైరెక్ట్గా ఏదైనా ఆప్షన్లో ఎలిమినేట్ చేయడానికైనా ఇంపార్టెంట్ అవుతుంది మనకి. నెక్స్ట్ న్యూస్లో ఎందుకుంది అంటే ఇట్ బూస్ట్ గ్రీన్ ఫైనాన్సింగ్ అండ్ ఎంఎస్ఎంఈ సెక్టర్కి గ్రోత్ ప్రమోట్ చేస్తుంది. ఇట్ బూస్ట్స్ ఇట్స్ ఫైనాన్సింగ్ రిక్వైర్మెంట్ ఫర్ రూఫ్ టాప్ సోలార్ ఫైనాన్స్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఫైనాన్సింగ్ని కూడా ప్రమోట్ చేస్తుంది అండ్ ఎంకరేజెస్ రెన్యూవబుల్ ఎనర్జీ అడాప్షన్. ఆల్ రైట్, అబౌట్ యాక్సిస్ బ్యాంక్ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. మనం ఫస్ట్ లెక్చర్లో పార్ట్ 1లో ఏం డిస్కస్ చేసాము, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో సెకండ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్గా ఏది రాబోతుంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఈ రెండు మర్జ్ అయ్యి క్రియేట్ అవ్వబోయే బ్యాంక్ విల్ బి ది సెకండ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. ఫస్ట్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏంటి, ఎస్బీఐ. సో ఇప్పుడు ఈ బ్యాంక్ దిస్ మర్జ్డ్ బ్యాంక్ విల్ బికమ్ ది థర్డ్ లార్జెస్ట్ బ్యాంక్. పబ్లిక్ సెక్టర్ అనట్లేదు, ఓవరాల్ బ్యాంక్స్ లిస్ట్లో థర్డ్ లార్జెస్ట్ అవుతుంది ఇది. ఎందుకు మరి ఇక్కడ సెకండ్ అంటున్నాము, ఇక్కడ థర్డ్ అంటున్నాము అంటే ఆల్రెడీ ఫస్ట్ వచ్చేసి ఎస్బీఐ, సెకండ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి ఈస్ ఏ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, థర్డ్ వచ్చేసి ఈ బ్యాంక్ అవుతుంది, ది మర్జ్డ్ వర్షన్ ఆఫ్ ది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది ఒక్కసారి రివైజ్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ కూడా వన్ ఆఫ్ ది ఇండియాస్ లీడింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనమాట. 1993లో ఎస్టాబ్లిష్ చేశారు, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. చెప్పాం మనం ఆల్రెడీ, ఆల్ ద మేజర్ ఫైనాన్షియల్ బాడీస్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంటుంది అని మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ సిఇఓ అండ్ ఎండి ఎవరు అంటే అమితాబ్ చౌదరి గారు. నెక్స్ట్ ట్యాగ్ లైన్ ఏంటి యాక్సిస్ బ్యాంక్కి, ఇది ట్యాగ్ లైన్, మీరు ఒక్కసారి చూసుకోండి. దిస్ వోంట్ బీ డైరెక్ట్లీ ఆస్క్డ్ బట్ జస్ట్ మేక్ నోట్ ఆఫ్ దిస్. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి అంటే అల్వార్ డిస్ట్రిక్ట్ బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ టు అచీవ్ 100% ఇన్సూరెన్స్ కవరేజ్. సో మనకి ఇక్కడ ట్రిక్ ఏంటి, మనం ఇలాంటి క్వశ్చన్ని రాంగ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎందుకు ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఏంటి, అల్వార్ డిస్ట్రిక్ట్ అని ఇస్తారు, ఇట్ బికమ్స్ అల్వార్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ లెట్స్ టే
తమిళనాడు స్టేట్ అని ఇస్తారు. సో ఆ నేమ్ కూడా అలానే సౌండ్ చేస్తుంది కదా, సమ్ సౌత్ ఇండియన్ డిస్ట్రిక్ట్ లాగా. అల్వార్ డిస్ట్రిక్ట్ అనగానే ఫ్రమ్ తమిళనాడు స్టేట్ బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ అంత యాజ్ ఇట్ ఈస్ ఇచ్చేస్తారు. సో మనం ఏమనుకుంటాము, యా ట్రూ కరెక్ట్ అనుకుంటాము. ఎందుకు అంటే బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ టు అచీవ్ 100% ఇన్సూరెన్స్ కవరేజ్ అంటే సంథింగ్ పాజిటివ్. సో ఎలాంటి స్టేట్స్లో ఉంటుంది, స్టేట్స్ విత్ ప్రాపర్ గ్రోత్, మోస్ట్లీ సౌత్ ఇండియన్ స్టేట్స్ ప్రాపర్ గ్రోత్ అండ్ ఇలాంటి పాజిటివ్ మూవ్స్లో ముందుంటాయి. కాబట్టి తమిళనాడు అనగానే మనం ఈజీగా కరెక్ట్ ఆన్సర్ అని మార్క్ చేస్తాము. బట్ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇక్కడ రాజస్థాన్ అని ఇస్తే మనం ఈజీగా కన్ఫ్యూజ్ అయిపోతాము. అల్వార్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ రాజస్థాన్ బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ టు అచీవ్ 100% ఇన్సూరెన్స్ కవరేజ్ అంటే మనం కొంచెం డౌట్ చేస్తాము. ఎందుకు రాజస్థాన్ డిస్ట్రిక్ట్ అంటున్నాము, బిమారు స్టేట్స్ అని తెలుసు మనకి. ఈ బిమారు స్టేట్స్ అనేవి చాలా లో డెవలప్మెంట్, లో హ్యూమన్ డెవలప్మెంట్ జరుగుతుంది, లో హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ జరుగుతుంది ఇక్కడ. కాబట్టి ఈ స్టేట్స్లో జనరల్గా ఇలాంటి పాజిటివ్ మూవ్స్ ఉండవు అని మనం అనుకుంటాము. బీహార్ అవ్వచ్చు, మధ్యప్రదేశ్ అవ్వచ్చు, రాజస్థాన్, యూపీ ఇలాంటివి. సో ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. అల్వార్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ రాజస్థాన్ స్టేట్ బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ టు అచీవ్ 100% ఇన్సూరెన్స్ కవరేజ్. సో అంతే, ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా అండ్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047 ఇనిషియేటివ్. జాయింట్ ఎఫర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ IRDAI, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కలిసి తీసుకొచ్చిన ఈ ఇనిషియేటివ్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047లో అల్వార్ డిస్ట్రిక్ట్ ఫ్రమ్ రాజస్థాన్ అనేది అచీవ్ చేసింది 100% ఇన్సూరెన్స్ కవరేజ్ని. ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగింది అంటే డోర్ టు డోర్ సర్వే కండక్ట్ చేసి తెలుసుకున్నారు. అండ్ దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్, ఇన్సూరెన్స్ ప్రొవైడర్ పాలసీస్ ఇష్యూడ్ బై యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. సో వీళ్ళకి ఇన్సూరెన్స్ ఎవరిస్తున్నారు అంటే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే స్టెప్ టువర్డ్స్ యూనివర్సల్ ఇన్సూరెన్స్ కవరేజ్. యూనివర్సల్ ఇన్సూరెన్స్ కవరేజ్ బై 2047లో ఇది ఒక మంచి స్టెప్గా మనము కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇట్ సపోర్ట్స్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ ఇంక్లూషన్. అగైన్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఇస్ ద మెయిన్ అబ్జెక్టివ్ హియర్. వై ఇన్ న్యూస్, ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ టు అచీవ్ కంప్లీట్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇన్ ఇండియా. అదే మనం ఇంతసేపు డిస్కస్ చేసిందంతా ఎసెన్షియలీ వన్ సింగిల్ పాయింట్, దట్ దిస్ ఇస్ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ టు అచీవ్ కంప్లీట్ ఇన్సూరెన్స్ కవరేజ్. నెక్స్ట్, IRDAI గురించి కొన్ని బేసిక్ పాయింట్స్ తెలుసుకుందాం. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఇన్సూరెన్స్ సెక్టర్కి రెగ్యులేటర్. బ్యాంకింగ్ సెక్టర్కి రెగ్యులేటర్ వచ్చేసి RBI. క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ వచ్చేసి SEBI, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇన్సూరెన్స్ సెక్టర్కి వచ్చేసి IRDAI. టెలికాం సెక్టర్కి వచ్చేసి TRAI, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇవి ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు IRDAIని అంటే 1999లో IRDAI యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్. అగైన్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పటివరకు మనం చూసిన మేజర్ ఫైనాన్షియల్ బాడీస్ హెడ్ క్వార్టర్స్ అన్నీ ముంబైలో ఉన్నాయి, బట్ IRDAI హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. నా మెయిన్ ఫంక్షన్స్ ఏంటి అంటే ఇట్ రెగ్యులేట్స్ అండ్ సూపర్వైజెస్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఇన్సూరెన్స్ కంపెనీస్ని రెగ్యులేట్ చేస్తుంది, సూపర్వైజ్ చేస్తుంది. అండ్ ఇంటర్మీడియరీస్ని కూడా రెగ్యులేట్ అండ్ సూపర్వైజ్ చేస్తుంది. ప్రొటెక్ట్స్ పాలసీ హోల్డర్స్ ఇంట్రెస్ట్ అండ్ ఎన్ష్యూర్ ఫెయిర్ ప్రాక్టీసెస్. ఆల్ రైట్, సో ఇది బేసిక్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అనేది జరగాలి. ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ అంటే బాటమ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇవ్వాలి అని ఈ బాడీ అనేది ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది. అది దాని మెయిన్ ఆబ్జెక్టివ్. ఫైనాన్షియల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి అండ్ మార్కెట్ స్టెబిలిటీని ప్రొవైడ్ చేయాలి అని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రై చేస్తుంది. దట్ ఈస్ ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్. ప్రజెంట్ చైర్పర్సన్గా ఎవరున్నారు అంటే అజయ్ సేత్ గారు. నా నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ సైన్స్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ IDFC ఫస్ట్ బ్యాంక్ ఫర్ ఎన్హాన్స్డ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్. సో ఇది ఒక చిన్న న్యూస్ ఆర్టికల్ అని చెప్పొచ్చు. ఇండియన్ ఆర్మీకి అండ్ IDFC ఫస్ట్ బ్యాంక్కి మధ్య జరిగిన ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటి అంటే, సో రిటైర్డ్ అయిన ఇండియన్ ఆర్మీ ఆఫీషియల్స్కి వాళ్ళకి పెన్షన్కి సెపరేట్ కండిషన్ లేకుండా, సెపరేట్ శాలరీ కండిషన్స్ ఏమి లేకుండా ఈజీగా
బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేయాలి అని తీసుకొచ్చిన ఒక అగ్రిమెంట్, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక ఒప్పందం బిట్వీన్ ది ఇండియన్ ఆర్మీ అండ్ ది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఇట్ ఈస్ సైన్డ్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. డ్యూరేషన్ వచ్చేసి 3 years. కీ బెనిఫిట్స్ ఏంటి అంటే స్పెషలైజ్డ్ బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి. ఎవరికి? సర్వింగ్ అండ్ రిటైర్డ్ ఆర్మీ పర్సనల్. సో బేసికలీ ఇప్పుడు సర్వ్ చేస్తున్న వాళ్ళకి అండ్ ఆల్రెడీ రిటైర్ అయిన ఆర్మీ పర్సనల్కి వాళ్ళకి స్పెషలైజ్డ్ బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. 60 lakh పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇస్తారు. అండ్ అడిషనల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ వచ్చేసి ఇవి: 35 lakh నామినీ కవర్, 1 crore ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఎస్పెషలీ యూస్ఫుల్ ఫర్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్, అండ్ 4 lakh హైయర్ ఎడ్యుకేషన్ కవర్ ఇస్తారు, అండ్ అప్ టు 2 lakh గర్ల్ చైల్డ్ మ్యారేజ్ కవర్ ఇస్తారు. సో ఇన్ కేస్ సర్వింగ్ ఆర్మీ పర్సనల్ కానీ రిటైర్డ్ ఆర్మీ పర్సనల్ కానీ ఎర్లీగా చనిపోయిన వాళ్ళకి ఏమైనా మేజర్ మెడికల్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా కానీ వాళ్ళకి అన్మ్యారీడ్ గర్ల్ చైల్డ్ ఉంటే 2 lakh అప్ టు 2 lakh ఇన్సూరెన్స్ కవర్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ కీ ఫీచర్స్ ఏంటి? బెనిఫిట్స్ ఆర్ లింక్డ్ టు మినిమమ్ మంత్లీ క్రెడిట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ శాలరీ ఆర్ పెన్షన్. నెక్స్ట్ వై ఇన్ న్యూస్? ఎందుకు న్యూస్లో ఉందో తెలుసు. ఫినాన్షియల్ సెక్యూరిటీ ఫర్ డిఫెన్స్ పర్సనల్ అండ్ స్ట్రెంథెన్స్ బ్యాంకింగ్ సపోర్ట్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. డిఫెన్స్ పీపుల్కి, ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఫినాన్షియల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి అండ్ బ్యాంకింగ్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్గా మనము కన్సిడర్ చేస్తున్నాము. ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది లీడింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ యాక్చువల్లీ, అండ్ ఇట్ ఫార్మ్డ్ ఆఫ్టర్ మర్జర్ ఆఫ్ ఐడిఎఫ్సి బ్యాంక్ అండ్ క్యాపిటల్ ఫస్ట్ బ్యాంక్. సో ఐడిఎఫ్సి బ్యాంక్ ప్లస్ క్యాపిటల్ ఫస్ట్ బ్యాంక్ కాబట్టి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అని పిలుస్తాము. ఎండి అండ్ సిఈఓగా ఎవరున్నారు అంటే వి వైద్యనాథన్ గారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై అగైన్. సో మనకు తెలుసు కదా, అన్ని ఆల్మోస్ట్ మేజర్ ఫైనాన్షియల్ బాడీస్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంటుంది. ట్యాగ్లైన్ వచ్చేసి ఆల్వేస్ యూ ఫస్ట్. ఇలా గుర్తుపెట్టుకోండి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఆల్వేస్ యూ ఫస్ట్. ఆల్ రైట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలౌస్ బ్యాంక్స్ టు లెండ్ డైరెక్ట్లీ టు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ టు బూస్ట్ రియల్ ఎస్టేట్ ఫైనాన్సింగ్. ఆర్బీఐ అనేది బ్యాంక్స్ని అలౌ చేసింది దేనికి అంటే లెండింగ్, లోన్స్ అనేవి డైరెక్ట్గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్కి ప్రొవైడ్ చేయడానికి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే రియల్ ఎస్టేట్ ఫైనాన్సింగ్ అనేది ఈజీగా జరుగుతుంది, వాళ్ళకి క్రెడిట్ యాక్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎవరికి? రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి. అండ్ ఇట్ అడ్రసెస్ లాంగ్ టర్మ్ ఫండింగ్ నీడ్స్. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ వాళ్ళకి ఇంతకుముందు బ్యాంక్స్ డైరెక్ట్గా లెండింగ్ ఇవ్వడానికి ఆప్షన్ లేదు. సో ఇప్పుడు వీళ్ళు లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ కోసం చాలా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. నౌ ఆఫ్టర్ దిస్ మూవ్ ఇప్పుడు డైరెక్ట్గా వీళ్ళకి లెండింగ్ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ నీడ్స్ అనేవి అడ్రస్ చేయొచ్చు అని. ఏం జరిగింది అంటే బ్యాంక్స్ కుడ్ నాట్ లెండ్ టు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ బిఫోర్ దిస్. నౌ లెండింగ్ ఈజ్ అలౌడ్ టు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్. ఎర్లియర్ ఇట్ వాజ్ అలౌడ్ ఓన్లీ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్. ముందు ఓన్లీ ఇన్విట్స్ అంటాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఇన్విట్స్కి అప్లికేబుల్ ఉండేది లెండింగ్ అనేది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్కి కూడా అప్లికేబుల్ చేశాము. రెగ్యులేటరీ అలైన్మెంట్. ఇన్విట్ లెండింగ్ నార్మ్స్ విల్ బీ హార్మనైజ్డ్ విత్ REIT ఫ్రేమ్వర్క్. ఓకే, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ REITs, నాట్ మచ్ రిక్వైర్డ్. బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే REITs రిలైడ్ మోస్ట్ ఆన్ షార్ట్ టర్మ్ బాండ్స్. 3 to 5 years పీరియడ్కి సంబంధించిన షార్ట్ టర్మ్ బాండ్స్ పైన ఎక్కువ రిలై అయ్యేవాళ్ళు. అండ్ దానివల్ల లాంగ్ టర్మ్ ఫండింగ్ ఛాలెంజెస్ ఫేస్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ లెండింగ్ అనేది వాళ్ళకు కూడా డైరెక్ట్గా బ్యాంక్స్ ఇవ్వచ్చు అన్న కొత్త మూవ్ తోటి వాళ్ళకి ఇప్పుడు లాంగ్ టర్మ్ ఫండింగ్ ఛాలెంజెస్ అనేవి ఈజ్ అవుతాయి. సో they'll be getting better access to credit now. న్యూస్లో ఎందుకు ఉంది అంటే మేజర్ రిఫార్మ్ కాబట్టి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్ ఇండెక్స్. ఇట్ రైజెస్ టు 516.76, షోయింగ్ స్ట్రాంగ్ గ్రోత్ ఇన్ డిజిటల్ పేమెంట్స్. సో మనము ఇలాంటి సిమిలర్ ఆర్టికల్ని నిన్నటి న్యూస్ అనాలిసిస్లో కవర్ చేశాము. ఏంటి అంటే సో మన డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ అనేది చాలా హై ఉంది, మన డిజిటల్ పెనిట్రేషన్ చాలా హై ఉంది. అండ్ ఇండియన్ యూపీఐస్ కూడా అక్రాస్ ది గ్లోబ్ సమ్ ఆఫ్ ది మేజర్ కంట్రీస్ కూడా యూజ్ చేస్తున్నాయి. ఆ కంట్రీస్ ఏంటి అనేవి నిన్న చూసాము. అండ్ మనం ఇంకా ఎక్కడ ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాం మన యూపీఐని అని కూడా చూసాము.
సో ఇప్పుడు డిజిటల్ పేమెంట్ ఇండెక్స్లో మనము మంచిగా గ్రో అవుతున్నాము, స్ట్రాంగ్ గ్రోత్ని చూపిస్తున్నాము అని ఈ ఆర్టికల్. సెప్టెంబర్లో ఎంత ఉంది, మార్చ్లో ఎంత ఉంది, దిస్ వోంట్ బీ దాట్ ఇంపార్టెంట్ ఐ గెస్. యూ నీడ్ నాట్ మెమరైజ్ దీస్ నంబర్స్, బట్ గ్రోత్ అనేది జరిగింది అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇట్ షోస్ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ డిజిటల్ పేమెంట్ అడాప్షన్. పర్పస్ ఏంటి అంటే టు ట్రాక్ ప్రోగ్రెస్ ఆఫ్ డిజిటైజేషన్ ఇన్ పేమెంట్స్, అసెస్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పేమెంట్ ఎకోసిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ని మనము రియల్ టైమ్ అసెస్మెంట్ చేయడానికి అండ్ డిజిటైజేషన్ పేమెంట్స్కి రిలేటెడ్ డిజిటైజేషన్ యొక్క ప్రోగ్రెస్ని మనం ట్రాక్ చేయడానికి ఈ ఇండెక్స్ని వాడతాము. కీ పారామీటర్స్ వచ్చేసి పేమెంట్ పర్ఫార్మెన్స్, పేమెంట్ ఎనేబులర్స్ ఎంత పర్సంటేజ్ వెయిటేజ్ ఉందనేది ఈజ్ నాట్ రిక్వైర్డ్, బట్ పేమెంట్ పర్ఫార్మెన్స్, పేమెంట్ ఎనేబులర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సప్లై సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిమాండ్ సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కన్జ్యూమర్ సెంట్రిసిటీ, ఇవనేవి కీ పారామీటర్స్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎంత పర్సంటేజ్ అని గుర్తుపెట్టుకోవడం కంటే ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. సో టాప్ వచ్చేసి పేమెంట్ పర్ఫార్మెన్స్, నెక్స్ట్ పేమెంట్ ఎనేబులర్స్, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సప్లై సైడ్ ఫస్ట్ అండ్ దెన్ ది డిమాండ్ సైడ్ అండ్ దెన్ కన్జ్యూమర్ సెంట్రిసిటీ. ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఆర్బీఐ డిపిఐ షోస్ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్, అందుకని న్యూస్లో ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సైన్ ప్యాక్ట్ టు ఇంక్లూడ్ ఆయుర్వేద ఇన్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్లో మనకి మెడికల్ ఎక్స్పెన్సెస్, హాస్పిటల్స్లో జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్ని కవర్ చేయొచ్చు, కానీ ఆయుర్వేదిక్ ఎక్స్పెన్సెస్ని కవర్ చేయలేదు ఇంతవరకు. సో నా ఒక కొత్త ప్యాక్ట్ సైన్ చేశారు బిట్వీన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్. ఈ ప్యాక్ట్ ద్వారా ఏంటంటే నా ఆయుర్వేద ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట. సో ఎయిమ్ ఈజ్ టు ఇంటిగ్రేట్ ఆయుర్వేద ఇంటూ మెయిన్ స్ట్రీమ్ హెల్త్ ఇన్సూరెన్స్. సో మెయిన్ స్ట్రీమ్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఆయుర్వేదాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి అనేది ఈజ్ ది మేజర్ ఆబ్జెక్టివ్ అనమాట. కీ బెనిఫిట్ ఏంటి? ఇట్ ఎనేబుల్స్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఫర్ ఆయుర్వేద బేస్డ్ సర్వీసెస్. ఆయుర్వేద బేస్డ్ సర్వీసెస్ తీసుకుంటున్న వాళ్ళకి కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఎనేబుల్ చేయాలి అనేది ఒక ఇంపార్టెంట్ ఎయిమ్. ఇట్ ఈస్ అప్లికబుల్ అక్రాస్ 32 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రమోట్ ట్రెడిషనల్ మెడిసిన్ని కూడా ప్రమోట్ చేస్తాయి. ఇప్పుడు డబ్బులు లేనప్పుడు పీపుల్ విల్ చూస్ హాస్పిటల్స్ ఓవర్ ఆయుర్వేదిక్ సర్వీసెస్. ఎందుకు అంటే హాస్పిటల్కి వెళ్తే ఇన్సూరెన్స్ వస్తుంది అని, కానీ ఇప్పుడు ఆయుర్వేదిక్ సర్వీసెస్లో కూడా ఇన్సూరెన్స్ వస్తుంది కాబట్టి ట్రెడిషనల్ మెడిసిన్ని ప్రమోట్ చేసినట్లు అవుతుంది. అండ్ ఇట్ ఇంప్రూవ్స్ యాక్సెస్ టు ఆల్టర్నేటివ్ హెల్త్ కేర్. సో ఆల్టర్నేటివ్ హెల్త్ కేర్కి కూడా యాక్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నాము. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, ఉనాని, సిద్ధ అండ్ హోమియోపతి. మనకి దీనికి సెపరేట్ మినిస్ట్రీ ఎస్టాబ్లిష్ చేశారు 2014లో. ప్రజెంట్ ఆయుష్ మినిస్టర్గా ఎవరున్నారు అంటే సర్బానంద సోనోవాల్ గారు. అడిషనల్ ఇనిషియేటివ్ ఏంటి అంటే లాంచ్ ఆఫ్ ఆయుష్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్ప్ లైన్. సో ఇది ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టారు ఆయుష్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్ప్ లైన్ నంబర్కి. సో దిస్ ఇస్ అ న్యూ ఇనిషియేటివ్ అనమాట. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద 2015లో ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ ఉంది. డైరెక్టర్ వచ్చేసి ప్రదీప్ కుమార్, నాట్ ఇంపార్టెంట్. న్యూస్లో ఎందుకు ఉంది అంటే మేజర్ స్టెప్ టు మెయిన్ స్ట్రీమ్ ఆయుర్వేద ఇన్ ది ఇన్సూరెన్స్ సెక్టర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్స్ రీఅపాయింట్మెంట్ ఆఫ్ సంజయ్ అగర్వాల్ యాజ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు. వన్ వచ్చేసి వాట్ ఈస్ ది టెన్యూర్, అంటే ఒక బ్యాంక్కి ఎండి కానీ సిఇఓ కానీ రీఅపాయింట్ అవ్వచ్చా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హిస్ టెన్యూర్ అని అడుగుతారు. ఎస్. అండ్ ఎవరు? ఆఫ్ కోర్స్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎవరు అంటే సంజయ్ అగర్వాల్ గారు. ఐ డోంట్ థింక్ దిస్ వుడ్ బీ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు ఎవరు అని అడగడం కంటే రీఅపాయింట్మెంట్ పాసిబులా అని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. నౌ సో టెన్యూర్ వచ్చేసి 3 years. అప్రూవల్ ప్రాసెస్ ఎలా అంటే ఫస్ట్ బోర్డ్ మెంబర్స్ అప్రూవ్ చేయాలి, నెక్స్ట్ షేర్ హోల్డర్స్ అప్రూవ్ చేయాలి, ఫైనల్ అప్రూవల్ వచ్చేసి రెగ్యులేటర్ దట్ ఈస్ ఆర్బీఐ చేస్తుంది. అడిషనల్ అప్డేట్ ఏంటి అంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది ఇన్ ప్రిన్సిపల్ ఆర్బీఐ అప్రూవల్ని రిసీవ్ చేసింది. అంటే ఆర్బీఐ అప్రూవల్ వచ్చింది వీళ్ళ అపాయింట్మెంట్కి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే నిన్న మనం ఒక ఆర్టికల్ ఆన్ Day 1 అనుకుంటా పేమెంట్స్ బ్యాంక్ ఒక పేమెంట్ బ్యాంక్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా కన్వర్ట్ చేశారు అని చదివాము. దాట్ ఈస్ ది ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇన్ ఇండియా టు బీ కన్వర్టెడ్ టు అ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని చదివాము. ఇది ఇప్పుడు ఏంటి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది
యూనివర్సల్ బ్యాంక్గా కన్వర్ట్ అయింది. సో జనరల్గా ట్రాన్సిషన్ ఎలా ఉండాలి గుర్తుపెట్టుకోండి. పేమెంట్స్ బ్యాంక్ అనేది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ట్రాన్సిషన్ అవుతుంది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది యూనివర్సల్ బ్యాంక్ ట్రాన్సిషన్ అవుతుంది. సో ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది ఆర్బీఐ అప్రూవల్ ద్వారా యూనివర్సల్ బ్యాంక్గా మారనుంది. YN News key leadership continuity and bank moving towards universal banking status. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటే ఏంటి అని మనం ఆ లెక్చర్లో చాలా డీటెయిల్గా చూసాము. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ పేమెంట్ బ్యాంక్ కూడా చూసాము. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఏంటి, లెండింగ్ జరుగుతుంది అండ్ డిపాజిట్స్ కూడా తీసుకుంటుంది బ్యాంక్. కానీ పేమెంట్స్ బ్యాంక్లో లెండింగ్ అనేది ఉండదు అండ్ దేర్ఫోర్ క్రెడిట్ కార్డ్ ఇష్యూ అనేది జరగదు. లైసెన్స్డ్ అండ్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ, ఇంట్రొడ్యూస్డ్ ఇన్ 2015 బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ గోల్స్. ఏ కమిటీ ద్వారా ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నష్కేట్ మోర్ కమిటీ అని చదివాము. 2014లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అంటే ఫైనాన్షియల్ ఇంక్లూషన్ కోసం. ఏమేం బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేసింది? పేమెంట్ బ్యాంక్స్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. జస్ట్ అన్ యాక్టివ్ రీకాల్. ఇలా ఒక టాపిక్ వచ్చింది అంటే ట్రై టు రీకాల్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్. ప్రొవైడ్ బ్యాంకింగ్ టు స్మాల్ ఫార్మర్స్, MSMEs, అన్రికగ్నైజ్డ్ సెక్టర్, లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్, వీళ్ళందరికీ బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. కీ ఫీచర్స్ వచ్చేసి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తుంది, లోన్స్ ఇస్తుంది. 75 అట్లీస్ట్ 75% లెండింగ్ అనేది ప్రియారిటీ సెక్టర్స్కి ఇవ్వాలి. ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ అని పిలుస్తాము. నెక్స్ట్ అట్లీస్ట్ 50% లోన్ అప్ టు 25 lakhs. Asian Development Bank approves $182 million loan for Assam flood and erosion resilience. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది అస్సాం ఫ్లడ్ రెసిలియన్స్కి లోన్ అప్రూవ్ చేసింది. దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ న్యూస్. ఎందుకు ఇది ఏ బ్యాంక్ ఎవరికి లోన్ అప్రూవ్ చేసింది అనే దానికంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ కూడా మన నేషనల్ డిజాస్టర్స్కి లోన్ అప్రూవ్ చేయొచ్చా అంటే ఎస్. సో అది మనం ఇక్కడ మేజర్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. పర్పస్ ఏంటి అంటే టు స్ట్రెంథెన్ అస్సామ్స్ రెసిలియన్స్ అగేన్స్ట్ క్రానిక్ ఫ్లడ్డింగ్. సో రిపీటెడ్గా ఫ్లడ్డింగ్ అవ్వకుండా ఉండడానికి అండ్ రివర్ బ్యాంక్ ఎరోషన్ అవ్వకుండా ఉండడానికి. బ్రహ్మపుత్ర రివర్ ఒడ్డున చాలా ఎరోషన్ జరుగుతుంది, రివర్ బ్యాంక్ ఎరోషన్. సో అది జరగకుండా ఉండడానికి వాళ్ళు రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి ఈ లోన్ అనేది అప్రూవ్ చేసింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఆబ్జెక్టివ్ ఏంటి? ఇంప్రూవ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ అండ్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సస్టైనబుల్ అండ్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేస్తుంది అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అబౌట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం సపోర్ట్ చేస్తుంది అంటే సస్టైనబుల్, ఇంక్లూసివ్, రెసిలియంట్ డెవలప్మెంట్ ఇన్ ఏషియా పసిఫిక్ రీజన్. ఏషియా పసిఫిక్ రీజన్లో సస్టైనబిలిటీని ప్రమోట్ చేస్తుంది, ఇంక్లూజివిటీని అండ్ రెసిలియంట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేస్తుంది. 1966లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనీలా, ఫిలిప్పీన్స్. ప్రెసిడెంట్ నాట్ రియలీ రిక్వైర్డ్. 69 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ది డే. RBI, Reserve Bank of India, proposes revised lead bank scheme norms with 60% currency to deposit ratio target. లీడ్ బ్యాంక్ స్కీమ్ అంటే ఏంటి అంటే, సో రూరల్ ఏరియాస్లో ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్, ఇలా ఎవ్రీ డిస్ట్రిక్ట్కి మనం ఒక వన్ పర్టిక్యులర్ బ్యాంక్ని ఇది లీడ్ బ్యాంక్ ఈ డిస్ట్రిక్ట్కి అని మనము కేటగరైజ్ చేస్తాము. దాన్ని లీడ్ బ్యాంక్ స్కీమ్ అంటాము. ఎందుకు అలా కేటగరైజ్ చేయాలి అంటే ఈజీ బ్యాంకింగ్ యాక్సెస్ కోసం. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో అట్లీస్ట్ వన్ లీడ్ బ్యాంక్ ఉండాలి. సో దట్ అక్కడ ఉన్న ప్రజలకి బ్యాంకింగ్ సర్వీసెస్ ఈజీగా అందజేయొచ్చు అని చెప్పి. సో దాట్ ప్రమోట్స్ అగైన్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్. లీడ్ బ్యాంక్ స్కీమ్ వచ్చేసి ఆర్బీఐ ఇష్యూడ్ డ్రాఫ్ట్ గైడ్లైన్స్ టు స్ట్రెంథెన్ లీడ్ బ్యాంక్ స్కీమ్. ఫోకస్ ఏంటి అంటే క్రెడిట్ ఫ్లో ఇన్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్. రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో క్రెడిట్ ఫ్లోని, యాక్సెసిబిలిటీ ఆఫ్ క్రెడిట్ని ఇంక్రీజ్ చేయడానికి తీసుకొచ్చిన మూవ్. కీ ప్రపోజల్ ఏంటి అంటే రూరల్ అండ్ సెమీ అర్బన్ బ్రాంచెస్ మస్ట్ మెయింటైన్ మినిమం 60% క్రెడిట్ టు డిపాజిట్ రేషియో. క్రెడిట్ టు డిపాజిట్ రేషియో అంటే ఏంటి అంటే సింపుల్ లాంగ్వేజ్లో క్రెడిట్ టు డిపాజిట్ రేషియో. సో క్రెడిట్ అంటే ఏంటి? లోన్స్ అండ్ అడ్వాన్సెస్. బ్యాంక్ ఇచ్చే లోన్స్ అండ్ అడ్వాన్సెస్, బ్యాంక్కి వచ్చే మొత్తం డిపాజిట్స్లో లెట్స్ ఒక హైపోథెటికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. 100 రూపీస్ డిపాజిట్స్ వస్తే దీంట్లో నుంచి ఎన్ని రూపీస్ లోన్స్ ఇస్తుంది బ్యాంక్ అనే ఒక రేషియోని కన్స్ట్రక్ట్ చేయడమే సిడి రేషియో, క్రెడిట్ డిపాజిట్ రేషియో అంటాము. సో ఇది హై ఉండాలా, లో ఉండాలా, ఎలా ఉంటే బెనిఫిషియల్ అనేది ఒకసారి చూద్దాం.
So what is this? It measures loans given versus deposits collected. Loans given versus deposits collected. Credit to deposit ratio. District monitoring. సో క్రెడిట్ టు డిపాజిట్ రేషియో అనేది 40-60% ఉంటే డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీస్ అనేటివి మానిటర్ చేస్తాయి. 20% కంటే తక్కువ క్రెడిట్ అంటే 100 రూపీస్లో జస్ట్ 20 కంటే తక్కువ అప్ టు 19 or 20 రూపీస్ మాత్రమే క్రెడిట్ ఇస్తే దెన్ దిస్ విల్ బీ కేటగరైజ్డ్ యాజ్ స్పెషల్ కేటగిరీ డిస్ట్రిక్ట్స్. అంటే చాలా లోన్ డిస్బర్స్మెంట్ అనేది జరగట్లేదు సరిగ్గా, సో ఫైనాన్షియల్ ఇంక్లూషన్ కూడా సరిగ్గా లేనట్లే. అందుకనే దీన్ని మనం స్పెషల్ కేటగిరీ డిస్ట్రిక్ట్స్గా కన్సిడర్ చేస్తాము. అట్లీస్ట్ 25% బ్యాంకింగ్ అవుట్లెట్స్ ఇన్ Tier 5 and Tier 6 underserved rural centers. Underserved rural centers Tier 5, Tier 6 అంటే ఎక్స్ట్రీమ్లీ రూరల్ ఏరియాస్లో ఇవి ఉండాలి. అట్లీస్ట్ 25% బ్యాంకింగ్ అవుట్లెట్స్ ఉండాలి. మొత్తం 100 బ్యాంకింగ్ అవుట్లెట్స్ ఉన్నాయనుకుందాం. దీంట్లో ఇవి కొంచెం బెటర్ డిస్ట్రిక్ట్స్, ఇవి మరీ అండర్సర్వ్డ్ రూరల్ డిస్ట్రిక్ట్స్, ఇవి అర్బన్. అలా అనుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ దీస్ లీడ్ బ్యాంక్స్ అనేవి ఎక్స్ట్రీమ్లీ అండర్సర్వ్డ్, నార్మలీ లైక్ రూరల్ అండ్ నార్మల్ రూరల్ అనుకుందాం. సో ఈ పార్ట్లో అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 125 బ్యాంక్స్ ఇక్కడ ఉండాలి, లీడ్ బ్యాంక్స్. మిగతా 75 ఇక్కడ ఉండొచ్చు. సో దిస్ ఈస్ ది మేజర్ ఐడియా. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే అగ్రికల్చర్ అండ్ ఎంఎస్ఎంఈ క్రెడిట్ని బూస్ట్ చేయడానికి అండ్ డీపెన్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఇన్ రూరల్ ఇండియా. దిస్ ఈజ్ అ కాన్స్టెంట్ పాయింట్ అక్రాస్ ది ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్. సో ఇది ఎక్కడ కనిపించినా ఇన్ ఎనీ ఆప్షన్ ఇన్ యువర్ ఎగ్జామ్ ఒకసారి చదవండి, అది పాజిటివ్గా చెప్తుందా నెగిటివ్గా చెప్తుందా అని. పాజిటివ్గా చెప్తుంది అంటే ఎస్, నెగిటివ్గా ఏదైనా రీజనల్ రూరల్ బ్యాంక్ అనేది ఈజ్ ఎ హిండరెన్స్ టు ఫినాన్షియల్ ఇంక్లూషన్ అన్నారనుకోండి, అంటే రీజనల్ రూరల్ బ్యాంక్ అనేది ఫినాన్షియల్ ఇంక్లూషన్ చేయట్లేదు అన్నారనుకోండి, అది నెగిటివ్ స్టేట్మెంట్, సో తప్పు. సో చేస్తుంది డీపెన్స్ ఫినాన్షియల్ ఇంక్లూషన్ ఇన్ రూరల్ ఇండియా అంటే పాజిటివ్ స్టేట్మెంట్, సో కరెక్ట్. ఆప్షన్స్ ఎలిమినేషన్ టెక్నిక్ అనమాట అది. నెక్స్ట్ లీడ్ బ్యాంక్ స్కీమ్ అంటే ఏంటి అంటే వేర్ వన్ బ్యాంక్ ఇస్ డెసిగ్నేటెడ్ యాజ్ ద లీడ్ బ్యాంక్ ఫర్ ఈచ్ డిస్ట్రిక్ట్. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఒక్క బ్యాంక్ని డెసిగ్నేట్ చేస్తాము, ఇది లీడ్ బ్యాంక్ అని. పర్పస్ ఏంటి అంటే కోఆర్డినేట్ బ్యాంకింగ్ అండ్ ఎన్ష్యూర్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. ప్రతి డిస్ట్రిక్ట్లో అట్లీస్ట్ వన్ బ్యాంక్ లీడ్ బ్యాంక్ ఉండాలి, సో దట్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్, అన్ని రీజియన్స్ బ్యాలెన్స్డ్గా డెవలప్ అవుతాయి అండ్ రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువగా ఉండకుండా ఉండడానికి. ఈ స్కీమ్ వచ్చేసి 1969లో ఇంట్రడ్యూస్ చేశారు. దేన్ని ఆధారంగా చేసుకొని అంటే బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ నరిమన్ కమిటీ. నరిమన్ కమిటీ రికమెండేషన్స్ ద్వారా లీడ్ బ్యాంక్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎన్ష్యూర్ అడిక్వేట్ బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ ఫ్లో ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్, ఎస్పెషలీ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్. ఆల్ ద డిస్ట్రిక్ట్స్ అన్నప్పుడు ఎక్స్ట్రీమ్గా ఉంది, రాంగ్ అని అనుకోవద్దు. ఎస్ ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్. ఎందుకు అంటే ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక లీడ్ బ్యాంక్ని డెసిగ్నేట్ చేస్తున్నాము అంటే ఆల్ ద డిస్ట్రిక్ట్స్లో అడిక్వేట్ బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ ఫెసిలిటీ ఉండాలి అని ఎన్ష్యూర్ చేయాలి కదా మనం. సో ఆల్ అన్నప్పుడు ఎక్స్ట్రీమ్ అని చెప్పి రాంగ్ మార్క్ చేయకండి. జస్ట్ ఒక్కసారి సెంటెన్స్ని ప్రాపర్గా చదివి ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు లీడ్ బ్యాంక్ దెన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఎస్. మెయిన్ ఫంక్షన్స్ ఏంటి? ప్రిపేర్ డిస్ట్రిక్ట్ క్రెడిట్ ప్లాన్స్ అండ్ కోఆర్డినేట్ అమంగ్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అగైన్. సో ఇది మనం ఆల్రెడీ చూసాము. ఆల్ రైట్, దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే. సో మోస్ట్లీ కాన్సెప్చువల్ ఎక్కువ ఏమీ లేవు, మోస్ట్లీ ఫ్యాక్ట్స్ రిలేటెడ్ ఉన్నాయి. త్రిపుర గ్రామీణ బ్యాంక్, రీజనల్ రూరల్ బ్యాంక్ గురించి ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇంక్లూషన్ గురించి ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్టికల్ ఇస్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ ఇంక్లూషన్. ఎంఎస్ఎంఈస్ గురించి ఒక్కసారి రివైజ్ చేసుకోండి. అండ్ యాక్సిస్ బ్యాంక్ రూఫ్ టాప్ సోలార్ ఫైనాన్స్, లైక్ ఏ ఇంపార్టెంట్ స్కీమ్ ఏ బ్యాంక్ ప్రమోట్ చేస్తుంది అనేది ఒక్కసారి చూసుకోండి వన్స్ ది లెక్చర్ ఎండ్స్. అండ్ అల్వార్ డిస్ట్రిక్ట్, దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఇది సౌత్ ఇండియాలో కాదు, రాజస్థాన్లో ఉంది. 100% ఇన్సూరెన్స్ కవరేజ్. 100% మరీ ఎక్స్ట్రీమ్ ఉంది కదా, రాంగ్ మార్క్ చేద్దామని అనుకోవద్దు. 100% ఇన్సూరెన్స్ కవరేజ్ రాజస్థాన్లో ఎస్ జరిగింది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఐఆర్డిఐ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ ఎవరితో మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేసింది అంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్తో. అండ్ ఆర్బీఐ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్కి కూడా బ్యాంక్స్ అనేవి డైరెక్ట్గా లెండింగ్ చేయొచ్చు. ఆర్బీఐ డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్, మనం డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్లో చాలా ర్యాపిడ్ స్ట్రాంగ్ గ్రోత్ చూపిస్తున్నాము. సో ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అనేది పాజిటివ్ పాత్లో ఉంది. ఇప్పటి నుంచి ఆయుర్వేద కూడా హెల్త్ ఇన్సూరెన్స్లో పార్ట్. ఆర్బీఐ అప్రూవ్స్ రీఅపాయింట్మెంట్. యాక్చువల్గా ఇలాంటి బ్యాంకింగ్ అపాయింట్మెంట్స్ రిలేటెడ్ రీఅపాయింట్మెంట్ కూడా జరగవచ్చు. టెన్యూర్ వచ్చేసి 3 years. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అస్సాం ఫ్లడ్స్కి లోన్ని అప్రూవ్ చేసింది.
and the last article is regarding the lead bank scheme. Hope you got this. Thank you.